హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? సో ఈ రోజు వీడియోలో నేను మీతోటి సింపుల్ మేకప్ రొటీన్, రేపు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం రెండో శుక్రవారం కదండి. సో మీరు కూడా చక్కగా మంచి పట్టు చీరలు కట్టుకుని అందంగా తయారవుతారు కాబట్టి ఆ ఫ్రెష్ లుక్ అనేది ఎక్కువసేపు ఉండడానికి, మీరు కూడా చక్కగా అందంగా రెడీ అవ్వడానికి ఎలా రెడీ అవ్వచ్చు అని సింపుల్ మేకప్ రొటీన్ నేను షూట్ చేశాను. ఈ వీడియో చూస్తే మీకు చిన్న చిన్న స్కిన్ కేర్ టిప్స్, అంటే ఎటువంటి టిప్స్ ఫాలో అయితే మన స్కిన్ అనేది మనం రెడీ అయిన తర్వాత ఎక్కువసేపు ఫ్రెష్ గా ఉంటుంది, అలాగే మేకప్ అనేది చెడిపోకుండా మీరు కూడా అందంగా ఎక్కువసేపు అనేది ఉండొచ్చు. సో అటువంటి టిప్స్ చెప్తూ నేను చిన్న రొటీన్ అనేది షూట్ చేశాను. నచ్చితే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం, అలాగే మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోని చూసేసేద్దాం. లెట్స్ స్టార్ట్. సో ముందైతే మేకప్ చేసుకోవడానికి ముందు స్కిన్ మీద మనకి ఏం లేదు, ఇక్కడ మా గుంటూరులో చెమట ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాసేపు ఆగేసరికి ముఖమంతా కూడా స్వెట్ వచ్చినట్టుగా అయిపోతుంది. సో ఫస్ట్ హెయిర్ అయితే సెట్ చేసేసుకుందామండి. చాలా రోజులైంది మేకప్ రొటీన్ చేసి, సో మీకు కొంచెం హెల్ప్ అవుతుందని నేను ఇవాళ ఆలోచించి చేస్తున్నాను. అండ్ మన సబ్స్క్రైబర్స్ లో చాలా మంది ఎప్పుడు గోల్డ్ బ్యాంగిల్స్ కాదక్క, అట్లీస్ట్ శ్రావణ మాసమైనా వేసుకోండి అని చెప్పారు. సో దానికోసం ఇవాళ నేను ఇది వేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే హెయిర్ సెట్ చేసేసుకున్న తర్వాత, నాది డ్రై స్కిన్ కాబట్టి మీరు కొంచెం చేతులు ఇట్లా ఇట్లా తడి చేసుకోండి. నాకేంటంటే మరీ పొడిగా బాగా ఎండిపోయినట్టు ఉన్న స్కిన్ మీద ఏదైనా రాసినా కూడా క్లియర్ గా ఇట్లా స్ప్రెడ్ అవ్వదండి, ఎందుకంటే ఎక్కడ రాసినా అక్కడ అతుక్కుపోతున్నట్టు ఉంటుంది. సో కొంచెం రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్, లేదంటే తడి చేతులైనా సరే చేసుకుని మీరు కొద్దిగా ఇట్లా ఇట్లా అనుకుంటే స్కిన్ అనేది మెత్తబడుతుంది. సో దట్ మనం ఏదైనా అప్లై చేసినా కూడా ఈవెన్ గా అప్లై అవుతూ ఉంటుంది. లేదంటే ఎక్కడ పూసిన క్రీమ్ అక్కడే ప్యాచులుగా ఉండిపోయి అంత నీట్ లుక్ అనేది రాదు. సో ఇది కేవలం ఓన్లీ డ్రై స్కిన్ వాళ్ళండి, ఆయిలీ వాళ్ళకన్నా నార్మల్ వాళ్ళకి అవసరం ఉండదు. వాళ్ళు ఫేస్ వాష్ అనేది చేసుకున్నాక జస్ట్ కొంచెం డైరెక్ట్ గా స్టార్ట్ చేసేయచ్చు. మీరు ఫౌండేషన్ క్రీమ్ అట్లా ఏదైనా ఫౌండేషన్ క్రీమ్ కానీ బేబీ క్రీమ్, సీసీ క్రీమ్ అట్లా యూజ్ చేసేటైతే కొద్దిగా ప్రైమర్ అనేది అప్లై చేసుకోండి. ప్రైమర్ ఇట్లా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఇదేంటంటే స్కిన్ మీద మీకు ఈవెన్ గా అంటే సమానంగా ఉండేలాగా చేసి కాస్త నీట్ లుక్ అనేది ఇస్తుంది. ఒకవేళ ప్రైమర్ లేకపోతే మీరు పర్వాలేదు డైరెక్ట్ గానే అప్లై చేయొచ్చు, లేదంటే కొద్దిగా అలోవెరా జెల్ అయినా అప్లై చేసుకోండి. అంటే అందరి దగ్గర ప్రైమర్ కంపల్సరీగా ఉండాలని ఏం లేదు కదా, రెగ్యులర్ గా మేకప్ చేసుకునే వాళ్ళు అయితే తెలుసు కాబట్టి వాళ్ళు కొనుక్కుంటారు. సో మీరు అలా లేకపోతే కొద్దిగా అలోవెరా జెల్ అయినా అప్లై చేసుకోవచ్చు. మనం అప్లై చేసిన రోజ్ వాటర్ మనకు కొంచెం బేస్ లాగా పనిచేస్తుంది. సో ఇదేంటంటే మీరు మేకప్ చేసుకున్నాక నీట్ గా చాలా సేపు ఉంచడానికి, మంచి స్మూత్ ఫినిషింగ్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. అయిపోయింది. నేను ఇక్కడ యూజ్ చేసింది వచ్చేసి నేబేజ్ అండి, ఎన్వైబే ప్రైమర్ది. నెక్స్ట్ ఫేస్ క్రీమ్ లాగా నేను స్టేక్వేర్ కి వాళ్ళది సీసీ క్రీమ్ వాడుతున్నాను. మీ దగ్గర మామూలుగా బీబీ క్రీమ్ ఉన్న, ఫౌండేషన్ క్రీమ్ ఏదైనా యూజ్ చేస్తున్నా, అలా కాకుండా ఫౌండేషన్ స్టిక్స్ అని కూడా దొరుకుతూ ఉంటాయి. సో వాటిలో మీకు ఏది అవైలబుల్ గా ఉంటే అది ట్రై చేయండి. సీసీ క్రీమ్ కి బీబీ క్రీమ్ కి ఏంటంటే బీబీ క్రీమ్ మనకి మంచిగా ఈవెన్ లుక్ ఇస్తుంది. సీసీ క్రీమ్ లో కొంచెం స్కిన్ ని మనకి ప్రొటెక్ట్ చేసే ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. నార్మల్ గా మనము అదర్ బ్రాండ్స్ కూడా వాడుతూ ఉంటాం కదా, ఇన్స్టెంట్ ఫెయిర్నెస్ క్రీమ్స్, అవైనా కూడా రాయొచ్చు. అవేంటంటే కాసేపు ఉంటాయి కానీ వెంటనే మనకి ఆ కలర్ అంటే డల్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది ఫేస్. అట్లా కాకుండా ఇవేంటంటే ఎక్కువసేపు మీకు స్కిన్ అనేది కలర్ మెయింటైన్ చేయడానికి, అంటే లుక్ బాగుంటుంది అనమాట. చాలాసేపు ఇప్పుడు మనము ఈవెంట్ అంతా అయిపోయి బయటకు వచ్చే వరకు కూడా మరీ డల్ అయిపోయినట్టు కాకుండా స్కిన్ కలర్ అనేది ఈవెన్ గా మెయింటైన్ చేస్తుంది. సో అంతే అండి, ఇన్స్టెంట్ గా కాసేపటి వరకు అయితే ఇన్స్టెంట్ క్రీమ్స్ బాగుంటాయి, కానీ కొంచెం ఎక్కువ లాంగ్ లాస్టింగ్ కావాలంటే మీరు బీబీ క్రీమ్, సీసీ క్రీమ్ ఆర్ ఫౌండేషన్ క్రీమ్ ఏదైనా మీకు సూటబుల్ గా ఉన్నది పర్చేస్ చేయొచ్చు. దీన్ని కూడా బ్యూటీ బ్లెండర్ తోటి అయితే చక్కగా ఈవెన్ గా చేయొచ్చు. నాకు వాటన్నిటికంటే కూడా ఫింగర్స్ తోటి అలవాటు, సో నేను ఇప్పుడు బ్లెండ్ చేసేసుకుంటాను. అదేంటంటే బ్యూటీ బ్లెండర్ అనేది చిన్న స్పాంజ్ లాగా ఉంటుందండి, దాన్ని కొంచెం వాటర్ లో మనం తడిపి ఇట్లా ఇట్లా డ్యాప్ చేస్తూ ఉంటే అది క్రీమ్ అంతా కూడా ఈవెన్ గా అప్లై అవుతుంది. అండ్ ఇది మనకి మరీ ఎక్కువగా బేబీ క్రీమ్ కానీ సీసీ క్రీమ్ కానీ వైటిష్ కలర్ ఏమి రాదండి. మనం కరెక్ట్ గా ఏంటంటే మన స్కిన్ టోన్ కి సూట్ అయ్యేది షేడ్ చూసి తీసుకుంటే ఫౌండేషన్ బాగుంటుంది, లేదంటే ఇవి అయితే ఈజీగా బ్లెండ్ అయిపోయి మనకి స్మూత్ లుక్ అనే వస్తాయి. సో చూసారు కదా, మనకి ఎక్కడ మరీ అతిగా వైట్ గా ఉన్నట్టు కాకుండా నీట్ గా కవర్ అయిపోయింది.
ఇంకా ఇక్కడ స్వెట్టింగ్ గా ఉందని చెప్పి నేను నెక్ ఏరియా కవర్ చేయట్లేదు. మీరు కొంచెం నెక్ ఏరియా కూడా జ్యువెలరీ వేసుకోక ముందు కవర్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత మనకి కలర్ బార్ది నేను కాంపాక్ట్ పౌడర్ తీసుకున్నాను. సో ఇది చాలా రోజుల నుంచి వాడుతున్నాను. ఈ కాంపాక్ట్ పౌడర్లోనే మనకి చిన్న పౌచ్ లాగా ఇస్తారు కాబట్టి దీంతో మీరు పౌడర్ అనేది అప్లై చేసేసుకుని ఈవెన్గా రాసుకోవచ్చు. ఇదేంటంటే కొంచెం నార్మల్ పౌడర్తో వచ్చే లుక్ అంటే కూడా మనకి ఇంకా ఇంకొద్దిగా ఎక్కువ ఫేర్గా చూపిస్తుందండి. కాబట్టి ఎక్కువ పౌడర్ అవసరం ఉండదు, చాలా కొంచెం. ఇందులో ఎక్కువగా లూజ్ అయిపోవడం వల్ల చాలా వచ్చేసింది. సో నేను కొద్దిగా సెట్ చేసుకున్నాక మీకు చూపిస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ అండి, నా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్తో నేను ఎలా చేసుకుంటాను అనేదే, కానీ ఇది ప్రొఫెషనల్ మేకప్ లుక్కి ఏమాత్రం ఆల్టర్నేటివ్ కాదు. బికాస్ ప్రొఫెషనల్ మేకప్లో మనకి ప్రోడక్ట్స్ అనేవి ఒక సిరీస్గా యూజ్ చేస్తూ వాళ్ళు ఒక మంచి లుక్ అనేది క్రియేట్ చేస్తారు. సో నేను ఇంట్లో కొంచెం, మీరు ఇప్పుడు నన్ను వీడియోస్లో చూస్తూనే ఉంటారు కదా, సో నా స్కిన్కి తగ్గట్టుగా నేను ఎలాగా సింపుల్గా మాడిఫై చేసుకొని యూజ్ చేసుకుంటున్నాను అనే టిప్స్ చెప్తూనే మీకు నా లుక్ అనేది చూపిస్తున్నాను తప్ప దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ ప్రొఫెషనల్ మేకప్ రొటీన్. ఎందుకంటే అదర్ ఎవరైనా ఎక్కువ మేకప్ ఐడియా ఉన్న వాళ్ళు ఏంటంటే నో 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 యూ హ్యావ్ టు డూ దిస్ ఆఫ్టర్ దాట్ అట్లా ఇట్లా అడుగుతూ ఉంటారు. సో నేను మాకు ఇంట్లో సింపుల్గా క్రియేట్ చేసే లుక్కి ఎలాగా ఎట్లా మంచి లుక్ చిన్నగా సింపుల్గా నాకు తోచినట్లుగా రెడీ చేసుకుంటాను అనేది మీతో చెప్తున్నాను. సో చూసారు కదా, మనం కొంచెం బేబీ క్రీమ్ అప్లై చేసి కాస్త పౌడర్, కాంపాక్ట్ పౌడర్ అప్లై చేశాక మరీ తెల్లగా కాకుండా కొంచెం మన చర్మంలో కలిసిపోయారని కొద్దిగా హైలైట్ అవుతుంది. సేమ్ ప్రాసెస్ మీరు నెక్ కూడా ఫాలో అయితే మీకు ఈవెన్గా కనిపిస్తుంది అనమాట, ముక్కలాగా మెడొకలాగా కాకుండా. సో ఇక్కడ నేను ఫ్యాన్ ఆఫ్ చేశాను కాబట్టి ఈ స్వెట్టింగ్కి ఇక్కడ కూడా చేశాను అంటే ఇక అది మనకి మొత్తం పాడైపోతుంది. సో మీకు హ్యాండ్స్తో అప్లై చేసుకోవడం ఇబ్బందిగా ఉంటే మనకి ఇట్లా చిన్న ఇది ఉంటుంది కదండి, సో దీంతో అయినా సరే నీట్గా సర్చ్ చేసుకోవచ్చు మనము. సో దట్ ఎక్కువ పౌడర్ ఎక్కడ ఒక చోట లేకుండా నీట్గా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు కాటుగా, శుక్రవారం అంటే కాటు పెట్టుకుంటాం కదా, ఇది ఫేసెస్ కెనడాదండి. చాలా బాగుంది ఈ కాటుగా. అంటే మనకి స్మూత్గా అంటుకుంటుంది, అంటే మరీ స్మడ్జ్ ప్రూఫ్ లాగా గట్టిగా కాకుండా మెత్తగా ఉంటుంది, చక్కగా కంటికి బాగా అంటుతుంది. కొంచెం మీకు కావాలంటే ఇట్లాగా కోన్ అనుకోవచ్చు. తర్వాత ఐలైనర్ కంటే ముందు నేను ఐబ్రోస్ది, ఇది చాలా బాగుందండి. ఇది ఏంటంటే వెట్ అండ్ వైల్డ్ నుంచి రిట్రాక్టబుల్ బ్రో పెన్సిల్ అనమాట. మనకి ఒక పక్కన ఇట్లా వస్తుంది, ఇంకో పక్కన పెన్సిల్ ఉంటుంది. సో ఇది బ్లాక్ గా కాకుండా కొంచెం గ్రే కలర్ లో ఉంటుంది. ఏంటంటే నాకు ఐబ్రోస్ ఇక్కడ వరకు ఉండి ఇక్కడ ఉండవు కదా, సో ఆ లైన్ ఒక్కటి కొంచెం ఈ పెన్సిల్ తో డ్రా చేస్తాను ఇలాగా. మరి బ్లాక్ గా ఉండదు కాబట్టి మనకి ఆడ్గా అనిపించదు. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే కవర్ అయిపోతుంది మనకి మిగతా ఏరియా అనేది. సో కొంచెం లైట్ గా అప్లై చేసిన తర్వాత ఏం చేస్తానంటే ఈ సైడ్ ఉన్నది చెమట వచ్చేస్తుంది, ఈ సైడ్ ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా ఇట్లా అన్నామంటే నీట్ గా అది అప్లై చేసేస్తుంది మనకి. చూసారు కదా, చాలా న్యాచురల్ గా మనము సింపుల్ గా అప్లై చేసేసుకుంటే కవర్ అయిపోయింది. అంటే అది ఏదో దిద్దినట్టుగా కాకుండా నీట్ గా రెడీ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను తీసుకుంది కలర్ బార్ మెల్టెడ్ క్రిస్టల్ ఐలైనర్ అండి. సో ఇది కూడా మీకు ఇవన్నీ కూడా లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి, చూసుకోవచ్చు. ఇది కూడా ఇట్లాగా పాయింటెడ్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇట్లా కొంచెం ఐలైట్స్ కి పైన లైట్ గా అప్లై చేసుకోవచ్చు. పెన్సిల్ పాయింటెడ్ గా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తుంది. మీరు కొంచెం వింగ్ లైనర్ కావాలంటే కాస్త ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ మీవి లిప్స్ చిన్నగా ఉంటే కొంచెం ఐబ్రో పెన్సిల్ తోటి మనము లైన్స్ అనేవి లిప్స్ కి డ్రా చేసుకున్న తర్వాత లిప్స్టిక్ అనేది అప్లై చేసుకోవాలి. సో లిప్స్టిక్ అప్లై చేసుకున్న తర్వాత బొట్టు అనేది పెట్టేసుకుంటాను. అంటే మనము
స్టిక్కర్స్ ఒక్కొక్కసారి ఏంటంటే ఐలైనర్ అవి సెర్చ్ చేసుకునేటప్పుడు మనకి అడ్డం లేకుండా ఉండడానికి నేను అలా పెట్టుకున్నాను. ఫైనల్ గా కొంచెం మనకి చాలా డార్క్ గా ఉంది కదా, అంటే ఫొటోస్ కి అయితే బాగానే ఉంటుంది, రియల్ గా అయితే కొద్దిగా బాగుంది కాబట్టి సేమ్ అదే కలర్ ఉన్నటువంటి టవల్ తీసుకొని, ఎక్కువగా నేను పింక్ షేడ్ యూస్ చేస్తాను కాబట్టి ఇదే వాడుతూ ఉంటాను, దీనికి అప్లై చేస్తూ ఉంటాను. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్సెస్ కలర్ వెళ్ళిపోతూ ఉంటుంది. మనకి ఎక్సెస్ కలర్ వెళ్ళిపోయి మ్యాటీ లుక్ కూడా వస్తుంది అనమాట. అంటే మ్యాట్ ఫినిష్ ఉన్నటువంటి లిప్స్టిక్స్ ఎలా ఉంటాయో సేమ్ అలా ఉంటుంది అనమాట. ఇంకా కలర్ మీకు డార్క్ గా అనిపిస్తే కొంచెం చూసారా, ఇందాక నేను అప్లై చేసినప్పుడు చాలా డార్క్ గా ఉంది, మనకు ఓన్లీ ఆ టింట్, ఆ పింక్ కలర్ టింట్ ఉండి మ్యాటీగా అయిపోయింది అనమాట. మనకి ఏదో సంథింగ్ లిప్స్ మీద అప్లై చేసుకున్నట్టు కాకుండా న్యాచురల్ గా ఆ కలర్ అనేది మాత్రమే అనిపిస్తుంది. సో మనకి విడిగా చూడడానికి ఈజీగా ఉండడానికి ఇలా ట్రై చేయొచ్చు. స్వెట్ వల్ల కొంచెం మేకప్ లుక్ అనేది మీకు కొద్దిగా ఆయిలీగా అనిపిస్తుందేమో, మరి నాకు అనిపిస్తుంది చూడడానికి. ఫైనల్ గా మనము ఐ లాషెస్ హైలైట్ చేయాలనుకుంటే పర్పుల్ బ్రాండ్ నుంచి ఇది వచ్చేసి మస్కరా. సో దీన్ని కొంచెం సో మీకు ఐస్ అనేది కొంచెం అడిషనల్ లుక్ అనేది బాగుంటుంది. సో ఇలా మీరు మంచిగా రెడీ అయిన తర్వాత నీట్ గా డ్రెస్సింగ్ అనేది చేసుకుని హెయిర్ స్టైల్ సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో రెగ్యులర్ గా మనం ఇన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేయలేకపోయినా ఎప్పుడైనా అకేషనల్ గా అవసరమైనప్పుడు మీరు ఈ విధంగా రెడీ అవ్వచ్చు. సో ఫైనల్ గా ఇలా సింపుల్ మేకప్ అనేది చేసుకున్న తర్వాత మీరు డ్రెస్సింగ్ అనేది చేసుకుని హెయిర్ స్టైల్ చక్కగా మీకు నచ్చినట్టుగా మీరు జడ వేసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా బాగుంటారు. సో అప్పుడప్పుడు సంథింగ్ స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు ఈ విధంగా మీరు రెడీ అవ్వచ్చండి. హోప్ మీకు ఈ సింపుల్ మేకప్ లుక్ నచ్చింది అనుకుంటాను. నచ్చితే యాజ్ యూజువల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.